సాధారణంగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న జనంలో ఉండడమే మేలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దానికి విశ్రాంతి ఉండదని తెలిపారు. విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తన కుటుంబంలో రిలాక్స్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు అని అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనని కలిసినప్పుడు తనకు కొన్ని అనుమానాలు కలిగాయని చంద్రబాబు అన్నారు. రాజకీయం నుంచి తప్పుకున్న తర్వాత ఎలా కాలం గడుస్తుందని ప్రశ్నించానని తెలిపారు. తనకు కూడా ఆ పరిస్థితి వస్తే ఎలా అని ఆలోచించి ముందుగా ప్లాన్ చేసుకోవాలని ఆయన్ను ఈ విషయం అడగాల్సి వచ్చిందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే అందుకు తాను ఆనందంగా ఉండడానికి చాలా విషయాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారని, ఇక తనకు కూడా ధైర్యం కలిగిందని అన్నారు. తాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు 40 ఏళ్లు కలిసి ఉన్నామని, ఎన్టీఆర్ వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వరరావు బయటపడేవారు కాదని, ఆనందంగానే ఉంటారని ప్రశంసించారు. ఆయన పుస్తకం రాయడంపై తనకు కొన్ని అనుమానాలు కలిగాయని, ఈ పుస్తకం మీరే రాశారా అని నేరుగా ఆయననే అడిగానని చమత్కరించారు చంద్రబాబు నాయుడు. మనిషి ఇంత మునిపే భరత్ చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. ఇటీవల ఒకసారి కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. యాక్టివ్ లైఫ్లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. ఆయన ఒకటే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉన్నాం, నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా, ఆడొక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది, హ్యాపీగా వచ్చి నిద్రపోతాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంత మునిపే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి వెంకయ్యనాయుడు అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తాను వెంకయ్యనాయుడు 1978లో అసెంబ్లీకి అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. అప్పటికి ఇప్పటికీ వెంకయ్యనాయుడు ఒకే మాదిరిగా ఉన్నారని తెలిపారు. నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వెంకయ్యనాయుడు పంచుకునేవారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా 1978లో అసెంబ్లీలో ప్రవేశించాం. అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు, అదే పంచుంది. ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా 1978లో అసెంబ్లీలో ప్రవేశించాం. అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు, అదే పంచుంది. ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గి